అందరు అనుకున్నారు సేవకుని నన్ను వీరి జీవితం కొన్ని రోజులే. మా వివాహమైన కొత్తలో చాలామంది అంటే సేవకులు కూడా తెలిసిన వారు, బంధువులు, చుట్టుపక్కన ఉన్నవారు ఏ మాట అనేవారంటే, వీరి బ్రతుకు కొన్ని రోజులే, వీరి జీవితం ఒక నెల రోజులే, లేకపోతే ఒక 15 రోజులే, ఒక వారం రోజులే, దాని తర్వాత తెలుస్తుంది. మనుషులు అట్లనే అంటారండి. మమ్మల్ని అయితే ఎన్నో మాటలు అన్నారు. వాళ్ళు అనుకోవచ్చు వీరి జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా, అలాగనే ఉంటుంది, ఎన్ని రోజుల్లే చూద్దాము అన్నట్లుగా చాలామంది అన్నారు. చాలామంది సేవకు అంటే దేవుని పిలుపును పట్టుకొని ముందుకు వచ్చినప్పుడు చాలా భయంకరమైన మాటలు, బూతులు అన్నారండి సేవకుని నన్ను. ఆఫ్టర్ ఆల్ వీరి బ్రతుకెంత, కానీ ఏ రోజు కూడా మనుషుల మాట పట్టుకోలేదండి. దేవుడినే ఆధారం చేసుకున్నాం. హల్లెలూయా. దేవుని మాటే పట్టుకున్నాం. నిజంగా చెప్తున్నాను, అనేకులు ఎవరైతే ఆ రోజున మాట్లాడారో వారి కళ్ళ ఎదుట ప్రభు ఈ రోజున ఆయన ఆధారం చేసుకున్నాం కాబట్టి ఆశ్చర్యకరంగా ప్రభు మా జీవితాల్లో ఉంచారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. తినడానికి తిండి ఉండని పరిస్థితి, కట్టుకోవడానికి మా బట్టలు ఏంటో తెలుసా? ఈ రోజు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ రోజు ఇట్లా కట్టుకోవడానికి, ఇంత మంచి చీరలు కట్టుకోవడానికి ఇది దేవుడిచ్చిన కృప అండి. ఆమె మా పరిస్థితి ఏంటో తెలుసా? సేవకుడి పరిస్థితి, నా పరిస్థితి అంటే మనుషులు అంటే వారు చూసినప్పుడు మా పరిస్థితి అలాగనే ఉండేది. అందుకనే వాళ్ళు వీరి జీవితం ఇంతే, వేస్ట్, ఎందుకు వీరు అన్నట్లుగానే ఆఫ్టర్ ఆల్ లాగా చూశారు అందరూ. అంటే ఆశ్రమానికి చాలామంది ఏం చేస్తారంటే, వారి కట్టుకున్న బట్టల్ని, బాగా యూస్ చేసిన బట్టల్ని, బాగా తొడుక్కున్న బట్టల్ని, పనికిరానివి ఆశ్రమాలకు ఇస్తూ ఉంటారు. చాలామంది ఏమంటారు, ఈ మైండ్, ఈ సైకాలజీ అలాగనే ఉంటుంది. ఎందుకు పనికిరానివి ఎవరికి ఇస్తారు చెప్పండి? కొత్త ఇచ్చేవారు వేరే ఉంటారు, కానీ పనికిరాని ఇస్తారు. ఆల్రెడీ వాడికి రంధ్రాలు ఉన్నవి, బాగా యూస్ చేసినవి. ప్రాముఖ్యమైన వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని లీస్ట్ కౌంట్లో ఉంటారు చూడండి, వారికి ఎలా ఉంటుంది అంటే లీస్టే ఉంటుంది ఎప్పుడు. మా జీవితం కూడా మనుషుల దృష్టిలో లీస్ట్గా ఉండేది. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నానంటే, ఆశ్రమానికి పిల్లలకి అంటే పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు చిరిగిపోయిన బట్టలు, ఆ వేస్ట్ యూస్ చేసిన బట్టలు తీసుకొచ్చేవారనమాట. మా పరిస్థితి ఏంటో తెలుసా? ఈ రోజున నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, కొన్ని సంవత్సరాలు సేవకుడికి నాకు వివాహమై 9 సంవత్సరాలు దాటిపోతుంది, అంటే 10వ సంవత్సరం. దాంట్లో సగం కంటే ఎక్కువగా మా జీవితం ఎలా అంటే, ఆశ్రమానికి తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి కదా, ఆ చిరిగిపోయిన బట్టల్ని వేసుకునే వాళ్ళం. అంటే పిల్లలకి ఈవెన్ మేము తొడుక్కోవడానికి కూడా అసలు లేని పరిస్థితి. ఎందుకంటే వారిని పోషించడమే చాలా కష్టతరమైన పరిస్థితులు. వారికి ఒక రోజు భోజనం పెట్టడానికే చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మా వెనకాల ఎవరు, ముందు వెనకాల ఎవరు లేరు కదా. అందుకనే
ఏదైనా అందరూ పండగలు చేసుకుంటారు కదా, ఆ పండగలు చేసుకుంటుంటే అందరినీ చూసి సంతోషించే వాళ్ళం. పిల్లలకి మా పిల్లలతో ప్రార్థన చేసి అలా దేవుళ్ళలో మేము గడుపుతూ వాళ్ళకి మంచి విషయాలను పంచుకునే వాళ్ళం. ఇంకంతే. ఎప్పుడు కూడా ఇదే అంటే మనుషుల దృష్టిలో మేము ఒక ఆఫ్టర్ ఆల్ అంటే పనికి రాని జీవితం వీళ్ళది. కానీ ఇప్పుడు మేము గర్వంగా చెప్తాము, మేము ఏ రోజు డబ్బులు పెట్టి బట్టలు కొనమండి. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డల ద్వారా దేవుడు మాకు ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? విలువైన బట్టలు. హల్లెలూయా. విలువైన బట్టలు కట్టుకునే జీవితం కాదు మా జీవితం, నిజంగా కాదు. మాకు విలువ ఎప్పుడు వచ్చిందంటే ఆయన పైన ఆధారపడడం మేము ప్రారంభించామా, ఆ ఆధారపడుతూ ముందుకు సాగినప్పుడే ఈ విలువ లేని బొకాలకు విలువ. మొన్న సేవకుడు ఆంధ్ర మరి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్లో ఏమంటారు, ఒక చీర స్పెషల్గా ఒక ఆమె ఆ చీరని మేము వస్తామని ముందుగానే వారికి ఆంధ్రాలో చీరల్ని గోల్డ్తో ఏమంటారు బ్రదర్ చేపిస్తారు కదా స్పెషల్గా. దాని కాస్ట్, ఆ చీర కాస్ట్, వారి ఇచ్చిన బట్టల కాస్ట్, అది అంతా చూస్తుంటే ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ వస్తామని ఆమె ముందుగానే దాన్ని స్పెషల్గా అట్లా ఆంధ్రలో చేపిస్తారంట. ఆమె డిజైన్ చేపించి ఆ 17,000 రూపాయల చీరను పంపిస్తే అది పట్టుకొని ఏడ్చాను. ఏంటయ్యా యేసయ్యా, ఈ 15,000 రూపాయలు కట్టుకునే జీవితం మా జీవితం కాదు, కానీ ఎంతటి గొప్ప కృప. ఆమెన్. ఆ లాస్ట్లో కూర్చున్నారు కదా ఆ బ్రదర్. హైదరాబాద్ ప్రాంతంలో నిజంగా దేవుని బిడ్డల్ని దేవుడు ఎలా కలుపుతారంటే, సేవకుడికి ఆ బ్రదర్ లెనిన్ క్లాత్ బ్రదర్ షర్ట్స్, వైట్ షర్ట్స్ వేసుకుంటే ఆయన నిజంగా దేవుడి ప్రేమ గొప్పదండి. లెనిన్ క్లాత్ బండిలే ఇచ్చాడు ఆయన. అర్థమవుతుందా? అంటే మనం మనుషుల మీద ఆధారపడుతుంది కొద్దిగానే ఉంటుంది, కానీ దేవుని పైన ఆధారపడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలాంటి మహిమనే మనం చూస్తాం. ఆమె